హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము కొత్తగా రీసెంట్‌గా వేరే హౌస్‌కి మారాము. కాబట్టి ఇక్కడ గోడలకి మరి దేవునికి సంబంధించిన 10 ఆజ్ఞలు తగిలించడం జరిగిందన్నమాట, క్యాలెండరు. తర్వాత వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టం ఏంటంటే ఆహ్, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎవరు అంటే ఒక్కోసారి ఇంట్లో ఎంతోమంది ఉన్నా కూడా మనం ఒంటరివాడిగా ఫీల్ అవుతాం. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎదురు కాకపోవచ్చు. ముందులో ముందు కాలంలో ఎదురవ్వచ్చు. కానీ మనకి హోపు, మనకి తోడు ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా దేవుడు మాత్రమే ఉంటాడండి. ఆ తర్వాత మన నీడ ఉంటుంది మనకి. కాబట్టి ఏదైనా మన నీడ ఒక్కోసారి మన నీడను చూసి మనమే భయపడతాం. కానీ మనకి దేవుడు తోడుంటాడు అనటానికి ప్రతి పనిలో, ప్రతి సంతోషంలో, ప్రతి బాధలో, ప్రతి కన్నీటిలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడని నేనది నమ్ముతాను. ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తదండి. అందరికీ తెలియదు. ఇంకోటొచ్చేసి ఇక్కడ ఈ ఫ్యామిలీని చూడండి. కొంతమందికే తెలుసు ఈ ఫ్యామిలీ. గ్రాహం స్టెయిన్స్ అన్నమాట. ఈయనొక సువార్థికుడు. మిషనరీ అన్నమాట. మన భారతదేశానికి వచ్చిన ఒక మిషనరీ. వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళొచ్చేసి ఒరిస్సాలో మరి ఇక్కడొచ్చేసి గ్రహం స్టెయిన్స్ గారు, ఆయన భార్య, వాళ్ళ పాప, వాళ్ళిద్దరు కుమారులు. అయితే ఇక్కడ భయంకరమైన సంఘటన ఏంటంటే ఈ గ్రహం స్టెయిన్స్ గారిని వాళ్ళిద్దరి పిల్లల్ని 8 సంవత్సరాల ఒక బాబు, 6 సంవత్సరాల ఒక బాబు తండ్రితో కలిసి వేరే ప్రాంతానికి సువార్తకు వెళ్ళినప్పుడు వాళ్ళ ముగ్గురిని కారులోనే సజీవ దహనం చేశారు. వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మరి అక్కడ కుష్ఠరోగులకి సేవ చేశారు. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు. కుష్ఠరోగులకి సేవ చేశారు. యేసుప్రభు ప్రేమను చాటుతూ మరి భారతదేశంలో ఉన్నవారు, ఒరిస్సా పట్టణంలో ఉన్నవారు అనేక మంది పట్టించుకొని కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు సేవ చేస్తూ ఉంటే తట్టుకోలేక మరి ద్వేషించి చిన్న పిల్లలను చూడకుండా కూడా మరి కారులో బంధించేసి చంపేసిన పరిస్థితి అన్నమాట. అయినా కూడా యేసుప్రభు ప్రేమను బట్టి అంత ఘోరం జరిగినా కూడా మరి గ్రహం స్టెయిన్స్ గారి భార్య మాత్రం వారిని ఏ పనైతే చేశారో వాళ్ళని క్షమించాను అని చెప్పాను. యేసుప్రభువుని బట్టి నేను క్షమిస్తున్నాను. యేసుప్రభు ప్రేమ చూపించమన్నాడు. నేను ప్రేమే చూపిస్తున్నానని తన భార్య ఆ మాట చెప్పటం అంటే అది ఎవరికీ సాధ్యం కాదు. కేవలం ఒక క్రైస్తవులకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అది చాలామందికి తెలీదు. సో, కాబట్టి ఇది మన భారతదేశంలో జరిగిన సిట్యుయేషన్ అన్నమాట. తన ఫ్యామిలీతో వచ్చి ఈ భూలోకంలోనే, ఈ భారతదేశంలోనే సజీవ దహనం అయిపోయిన వారు మిషనరీల్లో గ్రహం స్టెయిన్స్ గారు ఉన్నారన్నమాట. సో, కాబట్టి వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. త్యాగము చేసిన వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో, కాబట్టి నేను ఆ క్యాలెండర్ పిక్ అనేది నేను గోడ మీద స్టిప్ చేసుకున్నానన్నమాట. ఇంకోటొచ్చేసి ఈయనొచ్చేసి విలియం కేరీ గారండి. ఆయన ఆయన కూడా మిషనరీ అన్నమాట. సో, కాబట్టి వీళ్ళంతా కూడా యేసుప్రభువుని చాటడానికి భారతదేశాన్ని ఎతుక్కుంటూ వచ్చిన వారే. మరి భారతదేశంలో ఎంతోమంది ఎక్కువ జనాభా భూభాగం ఉన్న ప్రదేశం గానీ, ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశం గానీ మన భారతదేశమే. కాబట్టి అనేక మంది మిషనరీలు ఇక్కడున్న అనేక మందికి సహాయం చేయటానికే వచ్చారు. అప్పుడున్న రోజుల్లో ఎక్కువగా కుష్ఠరోగం ఉండేది. నిరక్షరాస్యత, చదువు లేకపోవటము, పేదరికము, తిండి లేకపోవటము, ఆచారాలు, మరి కట్టుబాట్లు, మరి భక్తి ముసుగులో ఎన్నో ఘోరాలు జరుగుతున్న పరిస్థితుల్లో స్త్రీల పక్షాన వివక్ష, కుల వివక్ష ఇలాంటివి జరుగుతున్న సమయంలో మరి విలియం కేరీ గారు మన భారతదేశం రావడం జరిగింది. ఆయన ఎన్నో కాలేజీలను స్థాపించారు. తర్వాత వచ్చేసి ప్రింటింగ్ మిషన్ కూడా ఆయనే తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా బైబిలు ముద్ర యంత్రం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అచ్చయింది ఏంటంటే మన బైబిలేనన్నమాట. సో, కాబట్టి ఎంతోమందికి ఆయన స్ఫూర్తిదాయకంగా జీవించారన్నమాట.
మరి దాదాపు 40 భాషలు నేర్చుకున్నారు ఈయనైతే. మరి 40 భాషల్లో బైబిల్‌ని ప్రచురించడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్పానని నేను ఈ ఈ క్యాలెండర్స్ ఇలా నేను స్టిప్ చేస్తున్నాను అనమాట గోడకి. నెక్స్ట్ వచ్చేసి ఈయన సర్ ఆర్థర్ కాటన్ గారు అన్నమాట. ఈయన్ను తెలియని వాళ్ళు చాలామంది ఉండరు. ఎందుకంటే ఈయన రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ధవళేశ్వరం వద్ద మరి మనకి ఒక పెద్ద బ్రిడ్జి కట్టించారు. కాటన్ బ్రిడ్జి అంటారు. కాటన్ దొర బ్రిడ్జి అంటారు. సో కాబట్టి ఆయన తన ఆస్తి మొత్తాన్ని, ఈయన ఒక ఇంజనీర్ అన్నమాట. ఆయన తన ఆస్తి మొత్తాన్ని కూడా మరి భారతదేశానికి రాసిచ్చేశారు.